నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. ఇలా ముచ్చటేందనంటే, ఒకప్పటి లెజెండరీ సంగీత దర్శకులైతే మనం చాలా మందిని జూషాం. ఇక ఆళ్ళల్లా ఇప్పటికి తరానికి తగ్గట్టుగా సంగీతం అందించడం అనేది చాలా కష్టం అనే జెప్పుకోవాలి. ఎందుకనంటే, జనరేషన్ మారిపోవడం వల్లనో, లేకుంటే ఇప్పటి తరానికి తగ్గట్టుగా, ఇక ఇప్పటి కొత్త టాలెంట్‌కి తగ్గట్టుగా, ట్రెండ్‌కి తగ్గట్టుగా సంగీత ట్యూన్‌లు అందించకపోవడం వల్లనో, లేదంటే కారణం ఏదైనా సరే, చాలా మంది సంగీత దర్శకులు రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూసున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇక అప్పట్లో అంటే 25 ఏళ్ల కిందట ఒక ఆడియో ఆల్బమ్‌ని షేకాడింగ్ చేసిన సంగీత దర్శకులల్లా మస్తు మందే ఉన్నారు. ఇక ఆళ్ళల్లా ఎస్ఏ రాజ్ కుమారు, కోటి, ఇక దేవా ఈళ్ళందరూ ఇప్పుడు ఇంట్లో కూసోని మరి ఇక అవకాశాలు తగ్గిపోవడం వల్ల ఇంట్లో కూసోలేక ఇక ఏం చేద్దాం అనుకున్న టైంలో రియాలిటీ షోలల్లా జడ్జి లెక్క మారిపోవడం సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడేమో కీరవాణి సార్ కూడా అంత పెద్ద డైరెక్టర్ అయినా సరే రాజమౌళి సినిమాకి మాత్రమే బెస్ట్ వర్క్ అందించగలుగుతున్నారు. ఇక అది తప్ప వేరే సినిమాలకేమో ఇక అంత బెస్ట్ వర్క్ లేకపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా తక్కువ అని చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సార్ ఉన్నాడు చూడురి, ఇక ఆయన ఎంత మంచి మెలడీస్ని అందిస్తారు. ఇక ఇప్పుడు ఈయనకి డిమాండ్ ఉండటం వీళ్ళందరికంటే డిమాండ్ ఉండడం అనేది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కొంతమంది అయితే షాక్కి కూడా గురవుతున్నారు. ఇక ఈయన లిస్టు పెద్దగా ఉన్నది. ఇక ప్రస్తుతం ఈయన తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాల సంగీతం అందిస్తున్నాడంటే, ఇక అట్లనే సందీప్ కిషన్, ధనుష్, రాయన్ సినిమాకు కూడా తొందరనే విడుదల కాబోతున్నదంట. విడుదలకు సిద్ధంగా ఉన్న టైంలోనే ఈయన మ్యూజిక్ కూడా అందించేసిండంట. ఇక అదొక్కటే కాదు, రామాయణం సినిమా ఇక దీంట్లో ఎవరు నటిస్తున్నారు అనుకుంటున్నారు? రణబీర్ కపూర్, అట్లనే సాయి పల్లవి నటిస్తున్న సినిమాలకు కూడా ఇక ఈయనకే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నాయి. ఇక ఒక్కటే కాకుండా ఇంకా కొంతమంది లిస్టు కూడా ఉండదండోయ్. ఇక ఏందనంటే ఇక జయం రవి జీని, గట్లనే ఇక బాలీవుడ్లో ప్రతిష్టాత్మకరమైన సినిమా రూపొందుతున్నది. ఇక దాని పేరే లాహోరు. ఇక ఇవన్నీ కూడా ఈయన ఖాతాలనే వేసుకున్నాడంట. ఇక అది ఒక్కటే కాకుండా ఇప్పుడు 3 దశాబ్దాలకి దగ్గర ఉన్న ఈ రెహమాన్ సారు ఇక ఈయన మ్యూజిక్ అందిస్తున్నా కానీ అందుకే ఇంత డిమాండ్లో ఉండడం వల్ల ప్రొడ్యూసర్లు సైతం ఈయనకి 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. ఇక రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా ఈయన కాడతలేరంట. ఇక గప్పట్ల ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ అందించిన బొంబాయి, ప్రేమికుడు, భారతీయుడు ఇక ఇట్లాంటి వాటికి మంచి ఎవర్ గ్రీన్ లెక్క మంచి మ్యూజిక్ అందించిండు. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాలల్లో దానికి తగ్గట్టుగా అందించలేకపోయినా కానీ ఈయనకి మాత్రం ప్రతి ఒక్క దర్శకుల సైతం ఈయనతోని పోటీగా సంగీతం చేయాలని మస్తు కుతకుతలాడుతున్నారంట. ఇక ఇన్నర్ కదా ఇక ఈయన డిమాండ్ ఏ రేంజ్లో ఉన్నదనేది. ఇక ప్రస్తుతం అయితే ఉప్పెన సినిమాకి బుచ్చిబాబు సన మన దేవశ్రీ ప్రసాద్తోని మంచి బెస్ట్ ఆల్బమ్ని రాబట్టుకున్నాడు. ఇక ఏఆర్ రెహమాన్ సార్తోని ఇక ఏ రేంజ్లో రాబట్టుకుంటాడు అనేది చూడాలి. మళ్ళీ ఇక వీటన్నిట్లా మీరే సినిమా సంగీతం కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.